హాయ్ గైస్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ముందు వీడియోస్ని కూడా వెళ్ళి చూసేయండి. ఇది వచ్చేసి మా మమ్మీ బర్త్డే వ్లాగ్. ఈ వీడియోలో మా మమ్మీ బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసాం అనేది అయితే చూపిస్తాము. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేనైతే మా మమ్మీని వెళ్ళి ఏం గిఫ్ట్ ఇస్తున్నానో గెస్ట్ చేయమంటే మా మమ్మీ ఏమీ గెస్ట్ చేయలేదు. నాకైతే స్కూల్కి టైం అవుతుంది, సో నేనైతే ఇంకా ఇచ్చేసాను గ్రీటింగ్. మేమైతే మా మమ్మీ బర్త్డే కోసం అని గ్రీటింగ్స్ అయితే ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నాము. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేనైతే గ్రీటింగ్ ఇట్లా సింపుల్గా చేశాను. గైస్, మా చెల్లి అయితే గిఫ్ట్ ఇచ్చాక స్కూల్కి వెళ్ళిపోయింది. నాకు సాటర్డే కాబట్టి హాలిడే ఉంటుంది. నేనైతే మా మమ్మీ కోసం A to Z వై ఐ లవ్ యూ అనే రీజన్స్తో చిన్న బుక్ అయితే చేశాను. నేను ఈ బుక్ ఎలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. నేను మా మమ్మీకి ఇచ్చాక మా మమ్మీ రియాక్షన్ ఏంటో చూసేయండి. మా మోను తయారు చేసిన A to Z బుక్ అయితే చాలా స్పెషల్గా ఉంది. మోనమ్మ, ఇందులో నువ్వు చెప్పాలనుకున్న ఫీలింగ్స్ అన్నీ చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసావు. లవ్ యూ సో మచ్ రా. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ వచ్చేసి గ్రీటింగ్ అన్నమాట. ఈ గ్రీటింగ్లో అయితే మా మమ్మీ గురించి రాస్తూ నేనైతే మా మమ్మీని విష్ చేశాను. మోనమ్మ, సోనమ్మ, నా కోసం ప్రతిసారి మీరు గ్రీటింగ్స్ ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రత్యేకమైన గ్రీటింగ్స్ చాలా బాగున్నాయి. ఈ గ్రీటింగ్స్ ప్రత్యేకత ఏంటంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ డిజైన్ చేసిన గ్రీటింగ్స్, పెయింటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి చాలా ఈ వెబ్సైట్లో ఉంటాయి. మా పిల్లలు వాళ్ళని సపోర్ట్ చేయాలి అని ఈ వెబ్సైట్లో ఆర్డర్ చేశారు. మీరు కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలి అనుకుంటే మీ స్పెషల్ ఈవెంట్స్కి బుక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. లవ్ యూ టూ. ఇంకా మేము ఈవినింగ్ అయితే వెళ్ళి కేక్ తీసుకొని డెకోర్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ట్యాగ్ చేసిన ఫొటోస్ అయితే మార్నింగ్వి. డెకోర్ అయితే నెట్తో హట్ లాగా వచ్చి దాని మీద లైటింగ్స్ వస్తాయి కదా, అలా చేద్దాం అనుకున్నాం. మేము ఆ పింక్ నెట్ అయితే మీషోలో ఆర్డర్ చేశాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. లైట్స్ అయితే నేను ఆన్లైన్లో బై చేశాను ముందు ఒకసారి, బట్ అవి క్వాలిటీ లేవు. సో ఈసారి అయితే బయటనే తీసుకున్నాను. నా సజెషన్ ఏంటంటే మనం ఆన్లైన్లో తీసుకునే దానికంటే ఆఫ్లైన్లో తీసుకునేది బెటర్, ఎందుకంటే మనం చెక్ చేసి తీసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా సింపుల్గా చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే నేను హ్యాపీ బర్త్డే అనే బ్యానర్ అయితే పెడదాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో ఇలా సింపుల్గానే వదిలేయాలనిపించింది, సో అదైతే యాడ్ చేయలేదు. ఈ డెకోర్ అయితే 10 minutesలో కంప్లీట్ అయిపోయింది, ఎక్కువ టైం పట్టదు. ఈ కేక్ వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవర్ అనమాట. మేము ఫస్ట్ టైం ట్రై చేసాము, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్.
మే గాడ్ బ్లెస్ యూ డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. మేమైతే మా మమ్మీకి సారీ గిఫ్ట్ ఇచ్చాము. ఓవరాల్ సెలబ్రేషన్ ఎలా అనిపించిందో మా మమ్మీ మాటల్లో తెలుసుకుందాం. మా మోను సోను ఇద్దరు ప్రతి సెలబ్రేషన్ని చాలా ప్రత్యేకంగా సర్ప్రైజ్గా సెలబ్రేట్ చేస్తారు. టోటల్గా రోజంతా చాలా హ్యాపీగా గడిపాను. థ్యాంక్ యూ సోను మోను. అలాగే నన్ను విష్ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఈ బర్త్డే వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్.